బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఎంఎన్ఆర్ జానీ మాస్టర్ కి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ కు సంబంధించి ఒక అవార్డు తీసుకోవడం కోసం ఈ బెయిల్ ను అపీల్ చేయడం జరిగింది. ఆ అపీల్ ని కోర్టు అంగీకరించడం జరిగింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసుతో పాటు రేప్ కేసు కూడా నమోదైంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కానీ జానీ మాస్టర్ తరపు న్యాయవాది నేషనల్ అవార్డు తీసుకునేది ఉంది జానీ మాస్టర్ ఈ నెల ఇప్పుడు అని చెప్పేసి ఆయన కోర్టుకు తెలపడంతో ఈ 4 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసినట్టు కోర్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ మళ్ళీ 10వ తేదీన తిరిగి చెంచల్గూడ జైల్లో సరెండర్ కావాల్సి ఉంటుంది జానీ మాస్టర్. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి కౌంటర్ లో జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా పీపీ వాదనలు వినిపించడం జరిగింది. కానీ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకునేది ఉంది కాబట్టి తనకు సంబంధించి ఈ అవార్డు అందుకునేది తాను మాత్రమే కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా జానీ మాస్టర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని షరతులు కూడా ఈ బెయిల్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఏమన్నా? థ్యాంక్ యూ సురేష్. బుల్టెన్లో ఇప్పుడు